79వ స్వాతంత్ర దినోత్సవాలకు దేశం సిద్ధమైంది. ఇవాళ జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ జాతికి ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈసారి నేషన్ ఫస్ట్ థీమ్తో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా 11 మంది అగ్నివీర్ సంగీతకారులు జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. ఈ సమయంలో 2 IAF Mi-17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపిస్తాయి. వీటిలో ఒకటి త్రివర్ణ పతాకాన్ని మోసుకెళ్తుంది, మరొకటి ఆపరేషన్ సింధూర్ జెండాను ఎగురవేయనుంది. ఈ ఏడాది వేడుకలు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రతిబింబించనున్నాయి. ఆపరేషన్ సింధూర్ లోగో ఎర్రకోటలోని జ్ఞాన్ పథ్లో కనిపించనుంది. ఏపీలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు జెండా వందనం చేయనున్నారు సీఎం. హైదరాబాద్ గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు జెండా ఆవిష్కరణ చేస్తారు. ఇవాల్టి నుంచి ఏపీలో ఉచిత ఆర్టీసీ ప్రయాణం మొదలు కానుంది. సీఎం చంద్రబాబు విజయవాడలో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏపీ పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా ఈ స్కీమ్ని రూపకల్పన చేశారు. 5 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డుల్లో ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే 0 టికెట్ జారీ చేస్తారు. ఒక్కో మహిళకు నెలకు 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కడప జిల్లాలో రసవత్తరంగా సాగిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటర్లు అంతిమ తీర్పు చెప్పారు. ఆ 2 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6033 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ టీడీపీకి 6716 ఓట్లు వస్తే వైసీపీకి 683 ఓట్లు పోలయ్యాయి. ఇక ఒంటిమిట్టలోనూ టీడీపీ అభ్యర్థి బుద్దు కృష్ణారెడ్డి 6267 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 12780 ఓట్లు రాగా జగన్ పార్టీకి 6513 ఓట్లు వచ్చాయి. ఆ 2 స్థానాల్లో టీడీపీ గెలవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. విజయానికి కారణమైన వారందరికీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపిస్తూ రీపోలింగ్ కౌంటింగ్కు బహిష్కరించింది. నీటి వనరుల సంరక్షణతోనే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు సీఎం చంద్రబాబు. సమర్థ నీటి నిర్వహణతో కరువును తరిమేయొచ్చని చెప్పారు. నీటి నిర్వహణలో సాగునీటి సంఘాల భాగస్వామ్యం ఉండాలని ఆ శాఖ సమీక్షలో సీఎం అన్నారు. సాగునీటి శాఖలో ఇంజనీరింగ్ వ్యవస్థను రీస్ట్రక్చర్ చేస్తామన్నారు ఆయన. నీటి నిర్వహణపై జిల్లాలకు రేటింగ్ ఇస్తామని తెలిపారు. వెలిగొండ, గాలేరు, నగరి సుజల స్రవంతిపై దృష్టి పెట్టామని ఆదేశించారు. టెట్ మార్కుల స్కోర్ కార్డులో ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు డిఎస్సి వెబ్సైట్లో సరిచేసుకోవాలని మెగా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి సూచించారు. ఇందుకోసం ఈ రోజు వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మెగా డిఎస్సి స్కోర్ కార్డులు ఇటీవల విడుదల చేసింది. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థుల స్థానికతపై హైకోర్టు కీలక తీర్పిచ్చింది. రాష్ట్రంలో ఇంటర్తో పాటు 4 ఏళ్లు చదివిన వారే స్థానికులని తేల్చి చెప్పింది. లోకల్ అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్పష్టంగా నిర్వహించాలని పేర్కొంది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఉంటేనే లోకల్ అభ్యర్థులని, లేదంటే నాన్ లోకల్గా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. స్థానికతపై పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు ఈ నెల 21న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 23న 10 గంటలకు అంగ ప్రదక్షిణ, 11 గంటలకు శ్రీవారి ట్రస్ట్ టోకెన్ల కోట, 25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.